మామిడిపళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. తమిళనాడు ప్రభుత్వం కొత్తగా ఒక కమిటీని వేయబోతున్నట్టుగా చెప్తూ ఉన్నారు. రాష్ట్రాల స్వయం ప్రతిపత్తికి సంబంధించి ఈ మధ్యకాలంలో మనందరికీ తెలుసు, అక్కడ గవర్నరు అనేక బిల్లుల్ని తొక్కిపెట్టిన నేపథ్యంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ఆ బిల్లుల్ని ఆటోమేటిక్గా చట్టాలుగా చేసుకునే వెసులుబాటుని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కల్పించిన నేపథ్యంలో రాష్ట్రాలకు సంబంధించినటువంటి న్యాయపరమైనటువంటి హక్కుల మీద గతంలో అనేక నివేదికలు ఉన్నప్పటికీ కొత్తగా ఒక కమిటీ జస్టిస్ కురియన్ జోసెఫ్ ఆధ్వర్యంలో ఒక కమిటీని వేస్తున్నట్టుగా తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఈ 2026 జనవరికి ఒక నివేదికని, మధ్యంతర నివేదిక, అలాగే మరో 2 ఏళ్లలో పూర్తి స్థాయి నివేదిక ఇవ్వబోతున్నది. అది కేవలం తమిళనాడు గురించి మాత్రమే కాదు, జాతీయ స్థాయిలో ఇవాళ ఉన్నటువంటి రాజకీయాల నేపథ్యంలో అన్ని రాష్ట్రాల హక్కుల్ని కాపాడే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి కమిటీ అని చెప్తున్నారు. నిజంగా ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్రాల సంబంధాలు ఎలా ఉన్నాయి, ఈ మధ్యకాలంలో ఆ సంబంధాల మధ్య వచ్చినటువంటి గ్యాప్ ఏంటన్న దాని మీద ఇవాళ బిగ్ డిబేట్లో చర్చను చెప్పడం. చర్చలో మనతో పాటు శ్రీ డివిఎస్ వర్మ గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, దారిదీపం పత్రిక ఎడిటర్ వారు ఉన్నారు. అలాగే మరి కాసేపట్లో డాక్టర్ తులసిరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ రాజ్యసభ సభ్యులు మనతో జాయిన్ అవుతారు. అలాగే ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు, అలాగే లక్ష్మణ్ గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా వర్మ గారు నమస్కారం. వర్మ గారు, మీరు చూస్తుంటారు, చాలా కాలంగా ఒకప్పుడు ఇందిరాగాంధీ హయాంలో ఈ ఆర్టికల్ 356ను ఉపయోగించేసి రాష్ట్రాల్లో ప్రభుత్వాలని రద్దు చేస్తున్నారన్న ఒక పెద్ద చర్చ జరిగేది. ఆ కారణంగానే ఆంధ్రప్రదేశ్లో తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం పేరుతో ఒక పార్టీ ఏర్పడింది. అనేక దశాబ్దాలుగా సర్కారియా కమిషన్ నివేదిక మనం చూసాం. జాతీయ స్థాయిలో కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించి వచ్చినటువంటి నివేదిక. భారతదేశం అంటేనే యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్తారు, ఒక ఫెడరల్ రాజ్యాంగం అందని చెప్తారు. ఈ నేపథ్యంలో ఈ మధ్యకాలంలో గత 10 ఏళ్లుగా మనం వింటున్నది డబుల్ ఇంజన్ సర్కార్ పదం. ఎప్పుడు మాట్లాడినా డబుల్ ఇంజన్ ఉంటేనే అక్కడ పనులు జరుగుతాయి అన్నటువంటి ఒక నినాదం బలంగా జనంలోకి వెళ్తున్నది. రాష్ట్రాల హక్కులు క్రమంగా హరించివేయబడుతున్నాయి. ఆర్థికంగా వాళ్ళకి స్వేచ్ఛ లేకుండా చేస్తూ ఉన్నారు. ఎఫ్ఆర్బిఎంని ఇది పెడుతున్నారు. రాష్ట్రాల లిస్టులో ఉన్న అనేక అంశాలను కూడా మెల్లగా కేంద్రం చొరబడుతుందన్నటువంటి వార్తల నేపథ్యంలో స్టాలిన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? వర్మ గారు చెప్పండి. నా ఉద్దేశంలో స్టాలిన్ తీసుకున్న నిర్ణయం సముచితమైంది. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో వస్తున్న పరిణామాలు చూసిన తర్వాత దీని మీద ఒక తీవ్రమైన చర్చ అవసరం. వాస్తవానికి రాజమండ్రి కమిషన్ వేసినప్పుడు కూడా 49లో దాని నివేదిక వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరిగింది. ఆ చర్చ పర్యవసానంగానే సర్కారీ కమిషన్ వచ్చింది. వాస్తవానికి రాజమండ్రి కమిషన్ ఏదైతే సిఫార్సు చేసిందో వాటిని దేన్ని ఆమోదించలేదు కేంద్ర ప్రభుత్వం. అని దేశవ్యాప్తంగా మాత్రం చర్చ వచ్చింది. దానివల్ల సత్ఫలితాలు వచ్చినాయి మనకు ముందు. అలాంటి చర్చ అవసరం. ఇక ఈ కమిటీకి, ఈ కమిషన్ యొక్క నిర్ణయాలను ఆమోదించకపోవచ్చు కేంద్ర ప్రభుత్వం అని తప్పనిసరిగా ఇది దేశవ్యాప్తంగా గొప్ప చర్చకి దారితీస్తుంది. ఇందులో చాలా సమస్యలు ఉన్నాయి. గవర్నర్తో ఒక సమస్య అయితే తర్వాత చర్చిద్దాం మనం. గవర్నర్ల సమస్య ఒకటి. అలాగే కేంద్ర రాష్ట్రాలకు సంబంధించి సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఉన్నాయి రాజ్యాంగం. వాటిని అతిక్రమించడం అనేది ఇప్పుడు సమస్య. తర్వాత ఆర్థిక సంబంధించిన సమస్య ఉన్నది. ఆర్థికంగా కేంద్ర ప్రభుత్వం ఎలా నిధులు పంపిణీ చేయాలి, దానికి సంబంధించిన సమస్యలు ఇందులో ఇమిడి ఉన్నాయి. అందుకని ఇవన్నిటినీ కూడా ఇవాళ చర్చలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా వైలేషన్స్ జరుగుతున్నాయి. ఆ వైలేషన్స్ జరుగుతున్న సమయంలో తప్పనిసరిగా ఇలాంటి చర్చ అవసరం. దానికి స్టాలిన్ కమిషన్ దేశవ్యాప్తంగా చర్చకి దారితీస్తుంది. అది తర్వాత ఫలితాలను ఇస్తుంది కూడా నేను భావిస్తున్నాను. రైట్. అట్లాగే సార్, అంటే ఇప్పుడు మీరు మాట్లాడారు గవర్నర్ల వ్యవస్థకి సంబంధించి కూడా. గవర్నర్లు అంటే పదే ఈ మధ్యకాలంలో, అంతకుముందు మనం బెంగాల్లో చూసాం, ఇప్పుడు తమిళనాడులో చూస్తున్నాం, చాలా రాష్ట్రాల్లో భాజపాయేతర పార్టీలు ఉన్న రాష్ట్రాలలో ఆ బిల్లుల్ని తొక్కిపెట్టేసేసి
నెలల తరబడి సంవత్సరాల తరబడి వాళ్ళని ఏమీ చేయనీయకుండా మోకాళ్ళడుతున్నారన్న చర్చ చాలా కాలం జరుగుతుంది. ఆశ్చర్యంగా కోర్టు చాలా తీవ్రంగా దాన్ని ఈవెన్ రాష్ట్రపతి దగ్గర కూడా అది ఆగటానికి వీల్లేదు. వన్స్ అసెంబ్లీ రాజ్యాంగ పరిధిలో కనుక వాళ్ళు నిర్ణయాలు చేస్తే ఆగటానికి వీల్లేదని చెప్పారు. బట్ స్టిల్ మళ్ళీ రేపొద్దున బిల్లు వస్తే కొత్తది ఏదైనా వాళ్ళు ఒక తీర్మానం ఒక బిల్లు చేస్తే అది మళ్ళీ గవర్నర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. ప్రతిసారి కోర్టుల చుట్టూ తిరగాలి. ఈ నేపథ్యంలోనే స్టాలిన్ అడిగారు అనుకోవచ్చా? తప్పనిసరిగా, ఎందుకంటే గవర్నర్ యొక్క రోల్ మీద ఇప్పుడు చాలా వివాదాలు వచ్చినాయి. కేరళలో కావచ్చు, తమిళనాడు కావచ్చు, బెంగాల్ కావచ్చు, ఆఖరికి కర్ణాటక కూడా. ఈ రాష్ట్రాల్లో గవర్నర్లు కేంద్ర ప్రభుత్వం యొక్క ఏజెంట్గా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే రాజమన్నార్ కమిషన్ ఏం చెప్పింది అంటే గవర్నర్ల వ్యవస్థను తీసేయమని చెప్పింది ఆనాడు. సర్కారియా కమిషన్ లో గవర్నర్ల యొక్క పాత్రని ఆయన లిమిట్ చేస్తూ, పరిమితి చేస్తూ దానికి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు. కానీ సర్కారియా కమిషన్ చేసిన సూచనలు కూడా వీరు అమలు జరుపుతున్నారు. ఇందులో ప్రధానమైనది ఏంటంటే గవర్నర్లను ఎవరు నియమించాలి. గవర్నర్లు నియమించేటప్పుడు సర్కారియా కమిషన్ ఏం చెప్పిందంటే చీఫ్ మినిస్టరు, అలాగే మన ఉపరాష్ట్రపతి, లోక్సభ స్పీకర్, ఈ ముగ్గురు నిర్ణయించాలి. అలాగే ఇంకో మాట కూడా చెప్పారు, ఏంటంటే మనం నిర్ణయించేటప్పుడు అది వేరే పార్టీ యొక్క పరిపాలనలో ఉంటే, వేరే సంఘటన యొక్క ప్రభుత్వంలో ఉంటే తప్పనిసరిగా చీఫ్ మినిస్టర్ కన్సల్ట్ చేసి వారి ఆమోదంతో గవర్నర్ని వేయాలి, గవర్నర్ నియమించాలని చెప్పారు. ఇప్పుడు ఆ నియమాలు ఏమీ పాటించట్లేదు, మనం స్పష్టంగా చూస్తున్నాం. కానీ గవర్నర్ల నియామకానికి సంబంధించిన అంశాలు చాలా స్పష్టంగా వైలేషన్లో ఉంది. ఇవాళ మనం చూస్తే గవర్నర్లను ఎలా నియమిస్తున్నారు, ఇందులో సర్కారియా కమిషన్ చాలా స్పష్టంగా చెప్పింది, ఈ ఇటీవల కాలంలో రాజకీయాల్లో ఉన్న వాళ్ళని నియమించకూడదు, ఆయన ఒక ఎమినెంట్ వ్యక్తి ఉండాలి, పార్టీల నుంచి దూరంగా ఉన్నవాడు ఉండాలి. ఇవన్నీ లేవు. ఇప్పుడు పార్టీలకి ఈవేళ ఇక్కడ అధ్యక్షుడిగా ఉంటాడు, రేపు గవర్నర్ అవుతాడు. దాంట్లో ఏమీ అనుమానం కనిపించదు. కానీ ఏదైతే సర్కారియా కమిషన్ చెప్పిందో దానికి వైలేషన్స్ మనం చూస్తున్నాం. అలాగే ఒక ఎమినెంట్ పీపుల్ అని పెడితే వాడు సుప్రీంకోర్టులో తీర్పు ఇచ్చిన వాడికి అనుకూలంగా తీర్పు ఇస్తే వాడిని గవర్నర్ గా పంపిస్తున్నారు. కానీ గవర్నర్లని ఇప్పుడు వాళ్ళు కాన్స్టిట్యూషనల్ హెడ్ గా కాకుండా కేంద్ర ప్రభుత్వం ఒక ఏజెంట్ గా పంపించి అక్కడ సమస్యలు సృష్టించి ప్రత్యేకించి వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రభుత్వాల మీద కక్ష సాధింపు చర్యలకు కూడుకోవడం అనేది స్పష్టంగా కనిపిస్తా ఉంది. పర్యవసానమే ఈ రాష్ట్రాల్లో జరిగినటువంటి పరిణామాలు, అది సుప్రీంకోర్టు తీర్పు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ గవర్నర్ల వ్యవస్థ మీద చాలా స్పష్టమైనటువంటి వైఖరిని మనం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అది తప్పనిసరిగా ఈ కమిషన్ కొన్ని సూచనలు చేస్తుందని నేను భావిస్తున్నాను. ఓకే సార్, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. మనతో లక్ష్మణ్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు జాయిన్ అయ్యారు. అలాగే ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా జాయిన్ అయ్యారు. ముందుగా లక్ష్మణ్ గారు నమస్కారం. లక్ష్మణ్ గారు మ్యూట్లో ఉన్నట్టున్నారు, ఒకసారి అన్మ్యూట్ చేయండి. నమస్తే లక్ష్మణ్ గారు, వర్మ గారు చెప్పింది మీరు విన్నారు. అంటే ఇక్కడ రాజమన్నార్ కమిటీ నివేదిక పక్కకు పెట్టండి, సర్కారే బాగా పాపులర్, దేశమంతా పాపులర్ అయినటువంటి సర్కారియా కమిషన్ నివేదికని కూడా తుంగలో దొక్కి, అప్పట్లో ఏ పార్టీలు అధికారంలో ఉన్నాయి, 83లో సర్కారియా కమిషన్ వేస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కానీ నివేదిక వీలైనంత వరకు బ్యాలెన్స్డ్గా కాస్త 4 మంచి విషయాలు పెట్టి నివేదిక ఇచ్చారు. ఆ నివేదికను కూడా ఇవాళ అమలు కావట్లేదు. మనం చూసాం ఈ మధ్యకాలంలో తమిళనాడులో గవర్నరు నిర్వాహకం మీద సుప్రీంకోర్టు అక్షంతలు, ఆటోమేటిక్గా గవర్నర్ అనుమతి లేకుండా ఒక చారిత్రాత్మకంగా బిల్లులు అయిపోయినాయి, చట్టాలు అయిపోయినాయి. సో ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతున్న బ్యాక్డ్రాప్లో ఎలా ఉండాలి కేంద్ర రాష్ట్ర సంబంధాలని ఆయన ఒక కమిటీ వేశారు, మంచి నిపుణులతోటే వేశారు. అయితే ఆ కమిటీని కేంద్రం ఆ సిఫార్సులను ఆమోదిస్తా లేదా వేరే చర్చ. కానీ కీలకంగా దేశంలో ఈ సందర్భంలో కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించి ఏ అంశాలు పరిగణలోకి తీసుకుంటే బాగుంటుంది, చర్చిస్తే బాగుంటుంది లక్ష్మణ్ గారు? ఇందాగిరి గారు, మీకు, వర్మ గారికి, సీతారామ నాయక్ గారికి, ప్రేక్షకులకు నమస్తే. మిమ్మల్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. ఇవాళ ప్రసార మాధ్యమాలు స్థానిక సమస్యల పైన, వివాదాస్పదమైనటువంటి అంశాలపైన ఎక్కువగా చర్చలు చేపడుతూ ఉన్నది. తద్భిన్నంగా ఇవాళ
భారత రాజ్యాంగం, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, ఓకే స్వతంత్ర ప్రతిపత్తి రాష్ట్రాలకు సంబంధించి ఓకే ఇలాంటి ఒక కీలకమైనటువంటి చర్చకు దారితీసే ఒక అంశం పైన మీరు చర్చను చేపట్టినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. స్టాలిన్ గారు ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు, ఎందుకు అలాంటి స్థితికి ఇవాళ దేశ రాజకీయాలు చేరుకున్నాయి అనేది ముఖ్యమైనటువంటిది. ఓకే ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైనటువంటి తీర్పు, అవును రాష్ట్ర గవర్నర్లు శాసనసభ చేసినటువంటి ఆమోదించినటువంటి బిల్లులను చట్టం కాకుండా వాటిని ఆమోదించడం కానీ, తిరస్కరించడం కానీ, సవరణలు చేయమని తన సూచనలు చేయడం కానీ, అలాంటి పనులు ఏవి చేయకుండా నిష్క్రియగా అవును వాటిని తొక్కిపెట్టేయడం, దానిపైన సుప్రీంకోర్టుకి వెళితే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి చారిత్రాత్మకమైనటువంటి తీర్పు, అందులో గవర్నర్ల వరకే పరిమితం కాకుండా రాష్ట్రపతిని కూడా 3 నెలల లోపు తప్పనిసరిగా నిర్ణయం తీసుకోవాలి అని ఆదేశించడం అనేటువంటిది ఊహించలేదు ఎవరు కూడా. ఈరోజు అలాంటి పరిస్థితి దేశంలో నెలకొనడానికి ఎవరు బాధ్యులు అనే ప్రశ్నకు వేసుకున్నప్పుడు చాలా అర్థవంతమైనటువంటి చర్చ జరుగుతుంది. వర్మ గారు ప్రస్తావించినట్టుగా సర్కారియా కమిషన్ సిఫార్సులు, ఆ కమిషన్ ఏర్పాటు చేసి 1983లో అయితే 88లో సిఫార్సులు 1, 2 కాదు, రాజ్యాంగానికి సంబంధించినటువంటి కేంద్ర రాష్ట్ర సంబంధాల అంశాలకు సంబంధించి దాదాపు 250, 247 ఎన్నో సిఫార్సులు చేశారు. చాలా చాలా కీలకమైనటువంటివి. సమాఖ్య వ్యవస్థ మనుగడ ప్రశ్నార్థకం కాకుండా ఉండాలంటే, దేశం ఐక్యంగా ఉండాలంటే కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఏ రీతిలో ఉండాలి అనేటువంటిది చాలా విస్పష్టంగా, విస్తృతంగా, లోతైనటువంటి అధ్యయనంతో చేసినటువంటి సిఫార్సులు. ఇప్పుడు దాదాపు 4 దశాబ్దాలు గడుస్తున్నా వాటిని అమలు చేయకపోగా ఇంకా అధ్వాన్న స్థితికి పరిస్థితులు చేరాయి. ప్రణాళికా సంఘాన్ని రద్దు చేశారు. డెవలప్మెంట్ కౌన్సిల్, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు భాగస్వామ్యంగా ఉండేటువంటి జాతీయ అభివృద్ధి మండలిని ఇవాళ మనం ఉన్నదా లేదా అని చర్చించుకోవాల్సినటువంటి పరిస్థితి. 2016 తర్వాత ఆ సమావేశమే జరిగినట్టుగా అయితే నాకైతే గుర్తు లేదు. అక్కడ ఆ వేదిక ఉంటే రకరకాల రాష్ట్రానికి కేంద్రానికి మధ్య పొడసూపేటువంటి వివాదాలు, సమస్యలను చర్చించుకోవడానికి అవకాశం ఉండేది. ఇవాళ అవకాశమే లేకుండా ముఖ్యమంత్రులు భాగస్వామిగా ఉన్నారు కాబట్టి ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి వాళ్ళు వచ్చి సమస్యలను లేవనెత్తుతారనేటువంటి ఆలోచనతోనో దేనితోనో దాన్ని నిష్క్రియగా పడేశారు, పక్కన పడేశారు. నీతి ఆయోగ్ కొన్ని పరిమితులతో కూడినటువంటి సిఫార్సులు చేసే రికమెండేటరీ బాడీ, దాన్ని మాత్రం పనిచేస్తున్నారు. అది అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి వాళ్ళ ఎజెండా ఒకటి పెట్టుకుంటారు, దాన్నే చర్చనీయాంశం చేస్తారు. అది ఉంది కదా అని ఎవరైనా అనవచ్చు, కానీ దాన్ని ముఖ్యమంత్రులు పోయినా ఆ అజెండా పరిధిలో మాట్లాడాల్సిందే. రాజకీయ పరమైనటువంటి, పరిపాలనా పరమైనటువంటి, పార్లమెంట్ జరిగే చర్చలు చేసే చట్టాలకు సంబంధించి ప్రస్తావనలు, భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసే వేదిక కాదు అది. అందువల్ల డెవలప్మెంట్ కౌన్సిల్ అంటే అక్కడ మాట్లాడుకోవచ్చు. దాన్ని జరపకుండా ఈరోజు దక్షిణాది మండలి సమావేశమనో, పశ్చిమ ప్రాంతానికి సంబంధించిన మండల సమావేశమనో, ఈశాన్య భారత మండలాలు, ప్రాంతీయ మండల సమావేశాలు జరుపుకుంటూ కాలయాపన చేస్తున్నారు. అక్కడికి వచ్చేది ఎవరు? హోంమంత్రి గారే, ప్రధానమంత్రి గారు ఉండరు అక్కడ. ఇలాంటి నేపథ్యంలో అనేక సమస్యలు వస్తున్నాయి. ఇవాళ తమిళనాడు గవర్నరు, కేరళ గవర్నరు, లేకపోతే ఇంకో రాష్ట్ర గవర్నరు వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు
అవన్నీ కూడా ప్రశ్నార్థకం, వివాదాస్పదం. ఇప్పుడు ఎందుకు విద్య మీద గవర్నర్లు ఒకటే కదా సార్, ఇప్పుడు విద్య మీద వాళ్ళు త్రిభాషా సూత్రం అమలు చేయమంటే వాళ్ళకి కేంద్రం నుంచి విద్యకు సంబంధించి వచ్చే నిధులు ఆపేస్తామని చెప్తా ఉన్నారు, మనం చూస్తా ఉన్నాం కదా. ఒకటి కాదు, సర్కారియా కమిషను త్రిభాషా సూత్రాన్ని విధిగా అమలు చేస్తేనే అన్ని రాష్ట్రాలు దేశవ్యాప్తంగా అమలు చేస్తేనే దేశ సమగ్రత, జాతీయ సమగ్రత పరిరక్షించబడుతుందని చాలా గట్టిగా సిఫార్సు చేశారు. మరి ఇప్పుడు దేశమంతా అన్ని రాష్ట్రాల్లో త్రిభాషా సూత్రం అమలులో ఉన్నదా? ఒక్క తమిళనాడు మాత్రమే ఈరోజు వేలెత్తి చూపెట్టి అలాంటి కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆదేశాలు వైఖరి ప్రదర్శించాలి? అప్రజాస్వామికమైనటువంటిది. ఈరోజు ఉత్తరాది రాష్ట్రాలలో పరిస్థితి ఏంటి? అందువల్ల ఒక సమగ్రమైనటువంటి సమతూకంతో కూడిన ఈరోజు దేశానికి ఐక్యతను పరిరక్షించేటువంటి విషయాల్లో కూడా ఏకపక్ష నిర్ణయాలు, దురుద్దేశపూరితమైనటువంటి నిర్ణయాలు, పెత్తందారీ తనంతో కూడినటువంటి విధానాలని అమలు చేసేటువంటి రీతిలో పరిస్థితులు గడచిన 10 సంవత్సరాల కాలంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నది కాబట్టి ఈ దుస్థితి నెలకొన్నది. ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. ఆర్థిక విషయాలకు సంబంధించి కూడా సర్కారియా కమిషన్ చెప్పింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా ఆర్థిక సంఘానికి ఒక విజ్ఞప్తి చేశారు. 50% 41% నుంచి 50% పెంచమని. గతంలో 50% పెంచాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. 42% పెంచుతున్నామన్నారు. దాన్ని మళ్ళా కుదించారు 41%. ఆ 41% కూడా అన్ని రావు, సెస్సుల పేరుతో వసూలు చేసేవి పంచరు రాష్ట్రాలకి. రకరకాల పేర్లతో వాళ్ళు వసూలు చేసుకుంటున్నారు. కేంద్ర ప్రత్యేక పథకాలు సమానంగా అన్ని రాష్ట్రాలకు పంపకం చేయరు, వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకు మాత్రమే కేటాయిస్తారు. అంటే ఆర్థిక పరమైనటువంటివి అడుక్కోవాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో రాష్ట్రాలను నెట్టేసి ఈరోజు రాజకీయంగా, ఆర్థికంగా అన్ని విషయాల్లో చట్టాలు చేసేటప్పుడు కానీ పెద్ద నోట్ల రద్దు అప్పుడు రాష్ట్రాన్ని ఏమైనా సంప్రదించారా? ఇలాంటివి అనేకం జరిగి ఈ స్థితికి చేరుకున్నదనేది గమనించాలి. మళ్ళీ ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు. సీతారాం నాయక్ గారు నమస్కారం. సార్, మీరు సీతారాం నాయక్ గారు, మీరు చాలా సీనియర్ పొలిటీషియన్, జాతీయ పార్టీల్లో పార్టీలో పనిచేశారు, మధ్యలో కొంతకాలం ప్రాంతీయ పార్టీలు, మళ్ళీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. మనకి తెలియంది కాదు సీతారాం నాయక్ గారు, భారతదేశం యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పుకుంటాం. మన దేశంలో ఒక్కొక్క రాష్ట్రం ప్రపంచంలో చాలా దేశాల కంటే పెద్దది. ప్రజలు ప్రత్యక్షంగా ఓట్లేసి ఇక్కడ ప్రభుత్వాలు ఎన్నుకుంటారు. ఇవన్నీ కూడా చాలా గొప్పగా భారత యొక్క విశిష్టతల్లో మనం చెప్పుకుంటాం. భిన్నత్వంలో ఏకత్వం, ఇన్ని భాషలు, కులాలు, మతాలు, ప్రాంతాలు, వర్గాలు అసలు ఒక దేశంగా కలిసి ఉంటవే చాలా అద్భుతం అని చెప్పుకుంటాం. దానికి మూలం మన రాజ్యాంగంలో ఉన్నటువంటి ఫెడరల్ స్ఫూర్తి. ఆయా రాష్ట్రాల హక్కులు గౌరవిస్తూ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటాం. అసలు కేంద్ర ప్రభుత్వం అనే పదం అనేది జాతీయ ప్రభుత్వం అనే అనాలని చెప్తారు పెద్దలు మీలాంటి వాళ్ళంతా. అయితే ఇప్పుడు గతంలో కూడా కాంగ్రెస్ హయాంలో కూడా కొంత దానికి భిన్నంగా జరిగిన మాట వాస్తవం. ఆ తర్వాత తమిళనాడులో 1969లో ఒక కమిటీ వేశారు, రాజమన్నార్ కమిటీ అని చెప్పి, కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించి. దాని తర్వాత వచ్చినటువంటి చర్చలు, దేశవ్యాప్తంగా వచ్చిన ఒత్తిడి కారణంగా కాంగ్రెస్ 1983లో సర్కారియా కమిషన్ వేశారు. వాళ్ళు చాలా స్పష్టంగా సోదాహరణంగా అధ్యయనం చేసి 4-5 సంవత్సరాలు అధ్యయనం చేసి చాలా విస్పష్టమైన సుదీర్ఘమైనటువంటి రికమెండేషన్స్ చేశారు. అవి అమలు కాట్ల. గవర్నర్ల పాత్ర దగ్గర నుంచి మనం చూస్తూ ఉన్నాం సార్. ప్రభుత్వాలకి గవర్నర్ల వ్యవస్థకి తలవంపు కదా సార్. ఒక రాష్ట్ర గవర్నరు బిల్లులు సంవత్సరాల తరబడి తొక్కిపెట్టేస్తే సుప్రీంకోర్టు ఆయన ఆమోదించకపోయినా మీరు చట్టాలు చేసేసుకునే పరిస్థితి వస్తుంది, మనం చూస్తూ ఉన్నాం. సరే, ఇది కక్ష సాధింపా, మోకాలు అడ్డటమా, ఈ చర్చ పక్క పెడితే ఇప్పుడు తమిళనాడులో కొత్తగా స్టాలిన్ గారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలు, అలాగే రాష్ట్రాల స్వయం ప్రతిపత్తికి సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేసుకున్నారు రిటైర్డ్ జస్టిస్తో. సో ఎలా ఉండాలి, మీరు చూసిన 10 ఏళ్ల క్రితం కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఇప్పుడు ఎలా ఉన్నాయి అంటే ఏం చెప్తారు సీతారాం నాయక్ గారు? ముందు మీకు లక్ష్మణ గారికి, పెద్దలకు నమస్కారాలు. సార్, ఒక మాట అన్నారు, చాలా గొప్ప మనకు రాజ్యాంగం ఉంది, అనేక కులాలు, మతాలు ఏదైనా మనమంతా ఒక దేశం, మనమంతా మనుషులంగా బిహేవ్ చేయాలని. నిజంగా కూడా
ఆ రాజ్యాంగ నిర్మాతలకు మనం ఎప్పుడూ రుణపడి ఉండాలి సార్. ఎంత గొప్ప రాజ్యాంగం మీరు అన్నట్టు, ఎవరన్నా ఒక మనిషి ఆ రాజ్యాంగం లోపల ఎంతటి వాడన్నా కానివ్వండి, రోజు కూలి చేసుకొని చివరికి పాడ ఎక్కవలసింది ఎవరైనా, లేదా ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ఎవరికి ఇదైతే ఎక్సెప్షన్ కాదు కదా సార్. ఎవరికి ఎక్సెప్షన్ కాదు. అటువంటి వాళ్ళు ఆ పరిధిలో పనిచేస్తే ఆ 3 వర్ణాల జెండాను కప్పి పంపిస్తారు, అంతే కదా సార్. ఆ రాజ్యాంగం పరిధి దాటి నువ్వు అడుగు బయటికి పెడితే ఏమైతుంది సార్? చిప్పకూడు తింటున్నారు చాలా మంది, ఏళ్ల కొద్ది జైల్లో. చిప్పకూడు మీద నువ్వు రిమాండ్ లో ఉండడమా, నీకు శిక్ష పడడం అవుతుంది. ఇంకొక అడుగు బయట పెట్టినావు అనుకో, ఏమై ఉరి పడుతుంది. అంత గొప్ప రాజ్యాంగం ఉండగా ఈ తతంగాలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? మొదటి సార్, అంత గొప్ప రాజ్యాంగం ఉన్నమాట వాస్తవమే, కానీ దాన్ని వైలేషన్స్ మనం మాట్లాడుకుంటుంది. సర్కారియా కమిటీ నివేదికను ఆమోదించి ఒక రాష్ట్రంలో గవర్నర్ని నియమించాలంటే దానికి కొన్ని విధానాలు ఉన్నాయి, వాటిని పట్టించుకోవట్లేదు. పోనీ గవర్నర్లు రాష్ట్రానికి ప్రథమ పౌరులుగా, అక్కడ ప్రజలు ఓట్లేసి ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజలు మ్యాండేట్ ఇచ్చిన ప్రభుత్వం ఒకటి ఉంటుంది. మీకు తెలియదు కాదు, మీరు ఇవన్నీ గతంలో బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు మాట్లాడేవాళ్ళే. సో గవర్నర్ అనేవాళ్ళు ఒకడొక అక్కడ కూర్చొని రోజు మోకాలు అడుగుతూ ఉండి వీళ్ళ బిల్లులు ఆపేస్తూ ఉంటే ఎట్లా అసలు ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుంది? దాని మీద సుప్రీంకోర్టు ఇప్పుడు ఏదో మిమ్మల్ని విమర్శించే వాళ్ళు మాట్లాడటం కాదు సీతారామ నాయక్ గారు. నేను కూడా విమర్శిస్తున్నానని అనలేదు కదా సార్, రాజ్యాంగం గురించి చెప్పిన. అంత గొప్ప రాజ్యాంగం ఉన్నప్పుడు గవర్నర్ గాని రాష్ట్రపతిని కూడా వారు మొన్న సూటిగా 3 నెలలు రాష్ట్రపతికి కూడా ఇది కాదు, ఎవరైనా చేయవలసింది అన్నారు. నేను ఆ రాజ్యాంగం గురించే మాట్లాడుతున్నా. దాన్ని పాటించాలి. సర్కారియా కమిషన్, ఈ దేశాన్ని ఒక 59 సంవత్సరాలు 58 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించింది కదా సార్. ఆ కాంగ్రెస్ సపోర్ట్ చేసేటువంటి ఇప్పుడు స్టాలిన్ గారు ఇప్పుడు ఎందుకు గ్యాప్కి వస్తుందంటే ఆయన ఏం చెప్తాడు? ఇప్పుడు స్వయం ప్రతిపత్తి కమిషన్ ఆయన కమిటీ వేసుకోవడం ఏంది అంటే, ఇప్పుడు తమిళనాడు దాదాపు శ్రీలంక అంతా ఉన్నది, మరి వేరే దేశం కావాలంటారు? అట్లా కాదు కదా సార్. ఏం కావాలి? జరిగే దాంట్లో ఏందో ఎన్నడూ ఆ రోజు కాలే, ఈ రోజు చేయమని 10 మంది చీఫ్ మినిస్టర్స్, రాష్ట్ర ముఖ్యమంత్రులను దాటిపోదు కదా సార్. కాదు సార్, అంటే కాదు సార్, మీరు ప్రొఫెసర్, మీకు చెప్తా, విద్య రాష్ట్రాల జాబితాలో ఉంటుంది. అక్కడ నీట్ పరీక్ష మీరు జాతీయ స్థాయిలో పెట్టిన పరీక్ష ద్వారా వస్తేనే ఆ రాష్ట్రంలో పెట్టుకోవాలి. అట్లాగే ఆర్థిక నిధులు కావాలంటే FRBM మీరు అనుమతిస్తే నిధులు వస్తాయి. 3 భాషల్ని నేను ఎందుకు హిందీ చెప్పాలి, నా రాష్ట్రంలో నా ఇష్టం వచ్చినవి చెప్పుకుంటా అంటే నీకు నిధులు ఇవ్వని అంటారు. ఇట్లా ఒకటి కాదు, అనేక ఎగ్జాంపుల్స్ మనకు కనపడతా ఉన్నాయి కదా సార్. ఒకటి గవర్నర్ వ్యవహరిస్తున్న రోలు అంటే, ఆయన శ్రీలంక లాగా ఒక దేశం కావాలంటే సీతారామ నాయక్ గారు, ఇదే దుర్మార్గమైన పాయింట్ ఏంటంటే, ఆయన కేంద్ర రాష్ట్రానికి కోర్టు చెప్పింది కదా, వాళ్ళు ఆపితే మీరు బిల్ పాస్ చేసుకోవచ్చని. ఇలాంటి పరిస్థితులు వస్తున్న నేపథ్యంలో ఎలా ఉండాలి కేంద్ర రాష్ట్ర సంబంధాలు అన్న దాని మీద నివేదిక ఇస్తారు. మీరు ఇంటారైనా తర్వాత సంగతి లేదు సార్. రాష్ట్రం కేంద్రంలో ఒక పార్టీ కదా సార్. పార్టీలు ఒకటిగా కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ కావచ్చు, లేదా ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఏదైనా దాని ఒక అంగమే కదా. యూనియన్ కి ఒక అంగమే కదా. నువ్వు ఇద్దరికి పరస్పరమైనటువంటి సంబంధాలు ఉంటేనే ఇక్కడ రాష్ట్రం బాగుపడుతుంది, అక్కడ కేంద్రం కరెక్ట్ సరిగా ఉంటుంది. అది ఉండలేదనేది యువాటి నుంచి కాదు సార్. మనం ఇది ఎన్నో డిబేట్ అనుకుంటాం మనం. గవర్నర్ల వ్యవస్థ సరిగా లేదు. గవర్నర్లు ఇప్పుడు దాదాపు 25 ప్రభుత్వాలను గవర్నర్లు పడగొట్టినటువంటి చరిత్ర ఉంది కదా సార్. 7 ప్రభుత్వాలు పడిపోయినాయి అసలు మొత్తం పార్టీ. అదే సార్, దాన్ని ఎవరు ఒప్పుకోరు. ఇప్పుడు ఇటువంటి పరిస్థితి, ఇటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సంబంధాలను నేనే కాదు, నేను ఏ పార్టీలో ఉన్నా లేదా ఒక ప్రొఫెసర్ గా నేను ఎన్నడూ దాన్ని స్వాగతించలేదు, ఇప్పుడు కూడా స్వాగతించాను. సో అది ఉండాలి. ఈ ఫెడరల్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ లాగా మన కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఉన్నాయా? మీ నినాదం ఏంటి? డబుల్ ఇంజిన్ సర్కార్ అంటారు ఎక్కడికి పోయినా. అంటే 2 ఒకటే ప్రభుత్వం ఉంటే తప్పితే నడవదు, మేము నడవనివ్వం అనే కదా సార్ అర్థం. నడవనివ్వమని అంత సూటిగా చెప్తే ప్రజలు వింటారు కదా సార్. వింటున్నారు, చేస్తున్నారు. అంటే వాళ్ళని ఏమంటారు సార్, ఏ ప్రభుత్వం ఎక్కడ ఉన్నా మేము సెంట్రల్ లో ఉన్నాం, మాకు ఇన్ని రాష్ట్రాల్లో ఉన్నది, మేమతో మీరు కలిసి వస్తే మీకు మేము లాభం చేస్తాం, అప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ అవుతుంది, మీ అంతటా మీరే గుంజుకోపోలేరు, బండిని మేము వెనక నుంచి కూడా తోస్తాం అంటారు. తప్పు ఏముందా అంటే, ఎందుకంటే ప్రభుత్వం, ప్రజాస్వామ్యం, రాజకీయాలే కదా సార్. ఈ రాజకీయాల్లో మాట్లాడడంలో తప్పేం లేదు, కానీ నడవనీయమని మీరు ఒక తెలంగాణ చూసుకోండి సార్, ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చింది, ఇప్పుడు ఇయ్యలేదా? మీరు అంటే అసలు ఈ చర్చ ఎందుకు వస్తుందంటే,
రాష్ట్రాల లిస్టులో ఉన్న అంశాల్లో కూడా కేంద్రం చొరబడుతుంది. వైద్యం కావచ్చు, విద్య కావచ్చు, లేకపోతే ఇప్పుడు మీరు చాలా దేశాలు తిరుగుంటారు. ఈవెన్ మోటార్ వెహికల్ యాక్ట్ కూడా ఒక్కొక్క రాష్ట్రంలో సార్ మీరు ఎప్పుడు ఈ దేశంలో ప్రజలకు కావాల్సినటువంటి అంశాల మీద మీరు పెడతారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అని ఉంది సార్. ఎప్పుడు పుట్టింది అది? ఏదో ఇవాళ బీజేపీ వస్తానో మధ్యలో పుట్టింది కదా అది. అది ఈ దేశంలో ఎప్పుడు విద్యా వ్యవస్థను తయారు చేసినప్పుడు పుట్టినట్టు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ 75 సంవత్సరాలు దాటింది సార్ విద్యా వ్యవస్థలో. ఏదో మన నెల్సన్ మండేలా అన్నట్టు ఈ దేశాన్ని కానీ ఒక రాష్ట్రాన్ని ఏదైనా చేయాలనుకుంటే ఎవడేం చేయవలసిన అవసరం లేదు, విద్యా వ్యవస్థ నాశనం చాలా అన్నాడు కదా ఆయన. కొన్ని రాష్ట్రాల్లో అదే జరుగుతుంది. కొన్ని రాష్ట్రాలు అదే జరుగుతుంది సార్. ఇప్పుడు జరిగింది, అంతకు ముందు జరిగింది, ఎప్పటికీ జరుగుతూనే ఉన్నది. మాలాంటి ఇంత 4 పాఠాలు చెప్పిన వాళ్ళు యూనివర్సిటీ మీరు పోయి ఒకసారి కమిటీ వేసి మీరు ఒక సర్వే చేయండి సార్. ఒక్క టీచర్ లేరు, పర్మనెంట్ టీచర్ లేడు. రైట్ సార్, అది మైక్రో లెవెల్ ఇష్యూస్కి వద్దాం. సీతారామయ్య గారు మనతో డాక్టర్ తులసిరెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. తులసిరెడ్డి గారు నమస్తే. హలో తులసిరెడ్డి గారు. తులసిరెడ్డి గారు నా వాయిస్ మ్యూట్లో ఉన్నట్టు ఒకసారి అన్మ్యూట్ చేయండి. తులసిరెడ్డి గారు చెప్పండి, స్టాలిన్ తీసుకున్నటువంటి నిర్ణయం ఒక రాష్ట్రాల స్వయం ప్రతిపత్తికి సంబంధించి ఒక కమిటీ, గతంలో రాజమన్నార్ కమిటీ అలాగే సర్కారే కమిషన్ నివేదికలు ఈ ప్రభుత్వాలు అమలు చేయట్లేదు కాబట్టి కొత్తగా ఒకసారి మళ్ళా గవర్నర్ల పాత్ర, రాష్ట్రాల హక్కులు, కేంద్ర రాష్ట్రాల జాబితా, ఎన్ని అంశాలు బహుశా ఇంకేమేమో చర్చకు వస్తే తెలియదు, వీటి మీద ఒక కమిటీ వేశారు. ఎలా అర్థం చేసుకోవాలి? అంటే ఇవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాల గురించి గతంలో కూడా కొన్ని కమిటీలు, ఇప్పుడు సర్కారీ కమిషన్ కేంద్ర ప్రభుత్వం వేసింది 1983లో, 2004లో పూంచి కమిషన్, ఈ రెండు కూడా కేంద్ర ప్రభుత్వం వేసినట్టే. ఈ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయో ఒక నివేదిక. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇంతవరకు తమిళనాడు 1969లోనేమో రాజమన్నార్ కమిటీ కర్ణాటక దగ్గర వేశారు. ఇప్పుడు మళ్ళా దాదాపు 50 years తర్వాత ఆయన కుమారుడు స్టాలిన్ గారు మళ్ళా ఇప్పుడు వచ్చేసి జోసెఫ్ కమిటీ వేస్తున్నాం. కాబట్టి ఇవి దీంట్లో కమిటీ విధులు చూసినప్పుడు స్టాలిన్ గారు చెప్పింది కూడా దేశ సమైక్యత సమగ్రతలకు భంగం వాటిల్లకుండా రాష్ట్రాలకు గరిష్టంగా స్వయం ప్రతిపత్తి కల్పించడానికి సూచనలు. ఇది మెయిన్ వచ్చేసి కాబట్టి మనము ఆ 2 పదాలు కూడా చాలా ఇంపార్టెంట్. దేశ సమైక్యత సమగ్రతలకు భంగం వాటిల్లకుండా అనేది ఇంపార్టెంట్. రాష్ట్రాలకు గరిష్టంగా స్వయం ప్రతిపత్తి ఏ విధంగా ఇవ్వచ్చు దానికి అది సూచనలు వస్తే మంచిదే. కానీ ఇక్కడ ప్రస్తుతం మనకు 73, 74 రాజ్యాంగ సవరణ తర్వాత మనకు 3 ప్రభుత్వాలు ఉన్నాయి. ఇప్పుడు గతంలో 2 ప్రభుత్వాలే, కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వమే. ప్రస్తుతం స్థానిక ప్రభుత్వాలు కూడా రాజ్యాంగ ప్రతిపత్తి కలిగిన ప్రభుత్వాలు. అంతకుముందు స్థానిక సంస్థలు, స్థానిక ప్రభుత్వాలు అవి కూడా. కాబట్టి ఇప్పుడు జనరల్ గా రాష్ట్రాలు ఏం చేస్తాయి, కేంద్ర ప్రభుత్వం మాకు గరిష్టంగా అధికారులు ఇవ్వాలంటాయి, కానీ అట్ ది సేమ్ టైం మళ్ళా స్థానిక ప్రభుత్వాలకు మాత్రము అవి మాత్రమే ఏమి ఇవ్వవు. అంటే సగటు ప్రయాణికుని మీరు దశాబ్దాల పాటు స్థానిక ప్రభుత్వాల మీద పనిచేశారు, నేను కాదంటలేదు. కానీ తులసిరెడ్డి గారు, ఇవాళ నా పాయింట్ ఏంటంటే కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించే మనం కన్ఫర్మ్ అవుదాం. ఎందుకు స్టాలిన్ గారు ఈ స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది అంటే, ఇప్పుడు కేంద్ర రాష్ట్ర సంబంధాలు మరీ క్షీణించిపోతున్న పరిస్థితి, రాష్ట్రాల హక్కులు హరించి వేస్తుందని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే ఇక్కడ మెయిన్ గా వచ్చేసి నేను 1969లోనే కరుణానిధి గారు వేశారంటే సంథింగ్ తమిళనాడులో కొంచెం ఆ వాతావరణం అనేది ఇప్పుడు కాదు అప్పటి నుండి ఉంది అనేది ఒక యాంగిల్. రెండవది ఈ లోపల మెయిన్ గా నీట్ అనేది ఒకటి, నీటు ఈ యొక్క త్రిభాషా సూత్రము, ఇవి కొంత ప్రధానమైన అంశాలు మెయిన్ గా విద్యకు సంబంధించి. ఈ నీట్ కి సంబంధించి అదే ఈ కాబట్టి ఇన్ని కొన్ని ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్స్ ఆల్రెడీ అది ఉంది. ఈవెన్ ఎన్టీ రామారావు కూడా కేంద్ర విద్యా నేపథ్యం ఉంది. త్రిభాషా విధానము, నీటు, ఇవన్నీ ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్స్. ముందుగానే ఆ వాతావరణం అక్కడ ఉండడము. దట్టు 50 నాకు తెలిసి 50 సంవత్సరాల కిందట ఇది అసెంబ్లీలో తీర్మానం పాస్ చేశారట. ఇది కాబట్టి మళ్ళా 50 years అయింది కాబట్టి ఆ నేపథ్యాన్ని మనం పురస్కరించుకొని మామూలుగా 25 ఏళ్లకు, 50 ఏళ్లకు, 75 ఏళ్లకు, 100 సంవత్సరాలకి ఇట్లా కొంచెం చేస్తా అంటాం కదా.
ఆ 50 years నేపథ్యం అనేది కూడా ఒకటి ప్రభావితం చేసి ఉండొచ్చు. Okay. దానికి తోడు ఇటీవల గవర్నర్ గారికి ఆయనకు ప్రభుత్వానికి వచ్చినటువంటి అనేక నేపథ్యము, దాంట్లో సుప్రీంకోర్టు తీర్పు, ఇవన్నీ నీట్ డిలిమిటేషన్, తర్వాత త్రిభాష సూత్రము, Okay. ఇవన్నీ ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్స్. Okay. ఓవరాల్ గా 50 years అనేది నేపథ్యం అనుకుంటాను. Okay. అయినప్పటికీ ఆయన కూడా జాగ్రత్తగానే పదం వాడినాడు. దేశ సమైక్యతకు సమగ్రతకు భంగం వాటిల్లకుండా అనే పదం వచ్చేసి ఇది కేవలం తమిళనాడుకే కాదు, అన్ని రాష్ట్రాలకు సంబంధించి, ఈవెన్ గుజరాత్, నార్త్ ఈస్ట్ నుంచి అన్ని రాష్ట్రాలకు సంబంధించి కూడా స్టాలిన్ వాడడం జరిగింది. కాబట్టి Okay. దీన్ని నెగటివ్ యాంగిల్ ఏం కాదు, కానీ Okay. దీన్ని వచ్చేసి మా సూచనలు సలహాలు వస్తే మంచిదే కదా. మంచిదే. అలాగే నేను ఇంప్లిమెంట్ చేయాల్సింది కేంద్రమే కదా. అవును, అవును, దట్టు ఆయన డెడ్ లైన్ వచ్చేసి రేపో మన్నాడు అని కూడా చెప్పట్లే. అవును. జనవరి లోపల ఒక మధ్యంతర నివేదిక, జనవరి 26 లోపల, Okay. తర్వాత 2 ఏళ్లకు వచ్చేసి పూర్తి నివేదిక ఏమని చెప్పారు. Okay. కాబట్టి తరువుగా దేశమంతా తిరిగి ఈవెన్ కేవలం తమిళనాడు యాంగిల్లే కాకుండా దేశమంతా తిరిగేదానికే 2 years పెట్టినట్టుంది. Okay. కాబట్టి సూచనలు మంచి వస్తే మంచిదే, ఏం తప్పే ఉంది. రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. లక్ష్మణ్ గారు, ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా, అంటే ఆయన ఇంకొక పదం కూడా వాడారు, ఈ సాంస్కృతిక దాడి కూడా జరుగుతుంది, కల్చరల్ అటాక్ కూడా జరుగుతుంది నాగాల్యాండ్, మిజోరాము, మణిపూర్ ఇలాంటి రాష్ట్రాల్లో. అంటే భాష, ఇప్పుడు ఉదాహరణకి తమిళనాడులో ఒక తరహా కల్చర్ ఉంటుంది, మీరు సంతకం హిందీలో పెట్టలేదని కూడా ప్రధాని తమిళ్లో పెట్టలేదని ఎగతాళి చేస్తున్న పరిస్థితి. సో అంటే ఈ అటాక్ కల్చరల్ వీటి మీద కూడా జరుగుతున్నది. 1 nation 1 election ప్రాంతాల్లో, అంటే ఒక కల్చరల్ అంటే చాలా వస్తాయి. వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఆయన నిర్ణయం అంటే ఎలా ముందుకెళ్తారు. ఇప్పుడు ప్రస్తావన వచ్చింది, ఇవన్నీ కూడా 1 nation 1 electionకి రాష్ట్రాలు అంగీకరించాలా, లేదా డీలిమిటేషన్కి జరిగే అన్యాయం, ఇలాంటివన్నీ కూడా ఈ కమిటీని పరిధిలోకి వచ్చే అవకాశం ఉందా, ఎలా అర్థం చేసుకోవాలి లక్ష్మణ్ గారు? తప్పనిసరిగా అవన్నీ చర్చనీయాంశాలే, కమిటీ పరిగణలోకి తీసుకుంటుందని కూడా మనం భావించాలి. భారతదేశంలో సాంస్కృతిక దాడి చాలా పెద్ద ఎత్తున ఉన్నది. తిండి మొదలుకొని, కట్టే బట్ట మొదలుకొని, అన్ని ఆహార అలవాట్లు, లేకపోతే మణిపూరు ఉదంతాలను మనం చూస్తూనే ఉన్నాం. అక్కడ ఏ విధంగా కుక్కలకి, మైనార్టీలకి, వాళ్ళకి అందరికి తగాదాలు పెట్టి, ఏ విధంగా రాష్ట్రం తగలబడిపోయినా ప్రధానమంత్రి అక్కడికి పోనకుండా ఈరోజు ఇన్ని సంవత్సరాలు జరుగుతున్నా అక్కడ రావణ కష్టంలాగా మండుతున్నప్పటికీ పట్టించుకునేటువంటి పరిస్థితి ఏంటి. అలాగే గతంలో హిందూ ముస్లింల మధ్యనే కాదు, వద్రా ఘటనలే కాదు, ఇటీవల కాలంలో క్రిస్టియన్ల మీద దాడి, లేకపోతే వక్ఫ్ సంబంధించినటువంటి చట్ట సవరణ, అది ఇక్కడ వక్ఫ్ బోర్డులు రాష్ట్రాల్లో ఉంటాయి. అవును, సమస్య చాలా సున్నితమైంది, చాలా కీలకమైంది. రాష్ట్రాలతో సంప్రదింపులు చేశారా? లేదు. ఒక కీలకమైనటువంటి చట్టాన్ని సవరణ చేసేటప్పుడు రాష్ట్రాల సంప్రదించాల్సిన పని లేదా? ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వం రికమెండ్ చేసిన ఎన్డీఏ కూటమిలో భాగంగా రికమెండేషన్స్ కూడా పూర్తిగా దానిలో ఇంక్లూడ్ చేయాల. అలాగే 370 ఆర్టికల్ను రద్దు చేసినటువంటి సందర్భంలో గాని, ఇంతకు ముందు నేను ప్రస్తావించిన పెద్ద నోట్ల రద్దు సందర్భంలో గాని, లేకపోతే శాసన మండలిని కొంతమంది అవసరం అంటారు, కొంతమంది లేదంటారు, రద్దు చేసి శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేసి రికమెండ్ చేస్తే దాన్ని తొక్కిపెట్టేయడం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ శాసన మండలినే రద్దు చేయమని గత ప్రభుత్వం తీర్మానం చేసి పంపించారు. ఎన్ని సంవత్సరాలు అవుతున్నది? ఏమైంది? అది తిరస్కరించారా? ఆమోదించారా? అంటే రాష్ట్ర శాసనసభలకు గౌరవం లేదా? చట్టసభలు చేసే తీర్మానాలని ఆమోదించే బిల్లులకు ఇవాళ గౌరవం లేదా? కేంద్ర ప్రభుత్వం వ్యవహార శైలి ఏదో విధంగా ఉంది. అలాగే ముఖ్యమంత్రులు కలవాలంటే ప్రధానమంత్రిని ఇంటర్వ్యూలు అడిగితే ఇంటర్వ్యూలు ఇవ్వరు. రోజుల తరబడి రాష్ట్రాల సమస్యలు చెప్పుకునే అవకాశం లేదు. అందువలనే అగాధం పెరిగిపోతున్నది. ప్రధానమంత్రి గారు తమిళనాడుకు వస్తే ముఖ్యమంత్రి ఎందుకు పోలేకపోయాడు? గతంలో తెలంగాణకు వస్తే కేసీఆర్ గారు ఎందుకు పోలేకపోయాడు? లేకపోతే పశ్చిమ బెంగాల్కి పోతే ఎందుకు కలవలేకపోతున్నారు? రాష్ట్రం ఒక చోట కాదు, ఇది దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి అనుసరిస్తున్న వైఖరి, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి, వాళ్ళు పార్లమెంట్ లో చేస్తున్నటువంటి చట్టాలు, తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు అన్ని కూడా ప్రశ్నార్థకమే. ఇవన్నీ సమాఖ్య వ్యవస్థని
బలహీనపరుస్తున్నటువంటి అంశాలే కదా. ఓకే. రాజ్యాంగ పరిధిలో దేశ ఐక్యతకు విఘ్నం కలగని రీతిలో రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలి, వాటి యొక్క స్ట్రెంగ్థన్ చేయాలని సర్కారీ కమిషన్ కూడా వ్యాఖ్యానించింది. అవును అవును మేము స్వతంత్రంగా వెళ్ళిపోతాము, పరిపూర్ణమైన స్వతంత్ర ప్రతిపత్తి ఇవ్వండి అని ఎవరైనా అడిగితే మనం తప్పు పట్టొచ్చు. ఓకే. అదేమన్నా నేరమా? ఓకే. హక్కుల గురించి పోరాటం చేయడం నేరం కాదే. ఓకే. ఇంతకుముందు తులసిరెడ్డి గారు అన్నట్టు ఎన్టీఆర్ గారు కేంద్రం మిథ్య అని చెప్పేసి ఏకంగా సంబోధించాడు. అవును. మరి ఆనాడు మనం అందరం కూడా సమర్థించాం. దేశద్రోహం కేసులు పెట్టలే అన్నాడు ఆయన మీద. వైఖరి కాదు సార్, కేంద్రం మిథ్య అంటే దేశద్రోహం కేసులు పెట్టలే. ఇప్పుడైతే ఇంకోలాగా ఉండేది పరిస్థితి. రోజు కేసులే. రైట్. ఒకసారి వర్మ గారు ఇక్కడ ఇప్పుడు ఇందాక పెద్దలు సీతారాం నాయక్ గారు లాంటి వాళ్ళు కూడా తమిళనాడు ఇలాంటి ఒక స్వయం ప్రతిపత్తి గురించి పెట్టిందనగానే వెంటనే సీతారాం నాయక్ గారి మనసులో ఏం వెళ్ళిందంటే శ్రీలంక పక్కన ఉంది కదా, వాళ్ళు ఏదో ఒక దేశం కావాలి అంటే ఆలోచన. ఇప్పుడు చాలా ఏది మాట్లాడాలన్నా దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని మాట్లాడాలన్నా, లేకపోతే ఒక రాష్ట్రంకి హక్కులకి భంగం కలుగుతుందని మాట్లాడాలన్నా కూడా ఆచితూచి మాట్లాడాల్సిన పరిస్థితులు. వీళ్ళెవరూ దేశం నుంచి విడిపోతామని మాట్లాడిన వాళ్ళు కాదు, కానీ ఆ భావాన్ని రుద్దే ప్రయత్నం కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. దేశద్రోహం అనో లేకపోతే విడిపోయే ఆలోచనలను ఇలాంటి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో స్టాలిన్ తీసుకున్నటువంటి ఇస్తాను సార్ ఒక్క నిమిషం సీతారాం నాయక్ గారు, వర్మ గారు మాటలకు మీకే ఇస్తాను. ఈ బ్యాక్డ్రాప్లో స్టాలిన్ చేస్తున్నటువంటి ప్రయత్నం కేవలం ఎన్నికల కోసం చేస్తున్నారు, ఒక ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇంకో సంవత్సరంలో తమిళనాడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి దానికోసమని. నిజంగా ఒక దీర్ఘకాలిక ఎజెండా కనపడుతుందా, లేకపోతే ఏదో ఎన్నికల కోసం చేస్తున్న స్టంట్ అనుకోవాలా? వర్మ గారు. విషయం ఏంటంటే అది మన రాజ్యాంగంలోనే ఓకే ఈ అంశాన్ని చర్చించారు. ఓకే. అంబేద్కర్ మీరు చివరి ఉపన్యాసం 49 నవంబర్ 25న చివరి ఉపన్యాసం చేశారు. అంటే రాజ్యాంగం అంతటిని సభలో సభ్యులంతా ఆమోదించిన తర్వాత దాంట్లో ఆయన విషయాన్ని స్పష్టం చేశారు. కేంద్ర రాష్ట్రాలకు సంబంధించిన అంశాన్ని ఆయన ప్రముఖంగా చర్చించారు. ఓకే. ఆయన ఏం చెప్పారంటే ఇది కేంద్రంలో ఒక భాగం కాదు, కేంద్రంలో ఒక పార్ట్ కాదు. ఓకే. ఈ రెండు స్వతంత్ర సంస్థలు. ఓకే. మీరు మళ్ళీ ఒకసారి చదవండి ఆ వ్యాసాన్ని. స్వయంగా అంబేద్కర్ గారు చెప్పిన మాట. ఈ రెండు రాజ్యాంగం నుంచి ఉత్పన్నమైన స్వతంత్ర సంస్థలు. ఓకే. దాని అధికారాలు దానికి ఉన్నాయి, దీని అధికారాలు దీనికి ఉన్నాయి. దానికి ఉన్నటువంటి చట్టబద్ధత, దీనికి ఉన్న చట్టబద్ధత, దానికి ఉన్న స్వతంత్రత ఉన్నాయి. ఓకే. వారు కేంద్రం చేయాల్సిన చట్టాలు వారు చేసుకుంటారు, ఓకే. రాష్ట్రం చేయాల్సిన చట్టాలు వారు చేసుకుంటారు. ఓకే. అందుకని మేము ఏర్పాటు చేసింది చట్టపరంగా దీన్ని మార్చడానికి వీలు లేదు. ఓకే. ఇది రాజ్యాంగంలో భాగం చేసాం. ఫెడరల్ స్ట్రక్చర్ ఫ్రేమ్ వర్క్ రాజ్యాంగంలో భాగం చేసాం. ఓకే. అందుకని అవి రెండు కూడా రాజ్యాంగం నుంచి ఉత్పన్నమైన స్వతంత్ర సంస్థలు. వాటికి ఉన్న అధికారాలను స్పష్టం చేశాం. ఓకే. అందుకని స్పష్టంగా మనకు అది అర్థం కావాలి. పోతే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఉన్నాయి. అవును. కానీ మధ్యలో వచ్చింది ఆ కంకరెంట్ లిస్ట్ ఒకటి ఉంది. అవును. ఈ కంకరెంట్ లిస్ట్ మీద సర్కారీ కమిషన్ ఏం చెప్పిందంటే దీని మీద ప్రాధాన్యత ఎక్కువ కేంద్రానికి ఉంది. ఓకే. అందుకని ఆ ప్రాధాన్యత తొలగించి ఇద్దరికి ఉభయతారకంగా ఉండే పద్ధతి అనుసరించాలని చెప్పారు. ఓకే. ఓకే. అది విస్మరించబడింది కంప్లీట్ గా. ఓకే. రెండవది దాన్ని అడ్డం పెట్టుకొని రాష్ట్రాలకు సంబంధించిన వాటిలో జోక్యం చేసుకుంటున్నారు. ఓకే. ఎందుకంటే ఇది రాజ్యాంగం ఇచ్చినటువంటి విధులను మార్చడానికి అవకాశం లేదు. అవును. అందుకని మార్కెట్ కమిటీకి సంబంధించి వచ్చినాయి అనుకోండి, దాన్ని అడ్డం పెట్టుకొని వ్యవసాయ రంగం మీద దాడి చేస్తారు. ఓకే. వ్యవసాయ బిల్లులు తీసుకొస్తారు. అది దొడ్డిదారిన వ్యవసాయం కంప్లీట్ గా రాష్ట్రాల సబ్జెక్ట్. కానీ రాష్ట్రాల సబ్జెక్ట్ మీద దాడి చేయడం అనేది మనం చూస్తాం. అలాగే విద్య ఉమ్మడి జాబితాలో ఉంది. అవును. ప్రధానంగా ప్రాథమిక విద్య అంతా మన లోకల్ జాబితాలో ఉంది. అవును. కానీ ఈ అన్ని రంగాల్లోనూ దొడ్డిదారిని ప్రవేశించి రాజ్యాంగానికి తూట్లు పొడిచి కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో సైన్స్ ఇబ్బందులు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం. ఓకే. అన్ని రంగాల్లో. ఓకే. రెండవది ప్రధానంగా నాకు అనిపించింది ఆర్థిక సమస్యలు. ఓకే. ఇది
ఎక్కువగా మనకు ప్రస్తావనకు వచ్చి కొన్ని చోట్ల. అవును. అని ఇది ప్రధానమైన సమస్య. ఓకే. మన దేశంలో ఈ ఆర్థికంగా వికేంద్రీకరణ ఎలా చేయాలి అనే సమస్య. ఓకే. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే నిధుల్లో 50% లేదు, 42% అంటున్నారు. సంతోషం అనుకుందాం, కానీ ఇది వాస్తవం కాదు. ఓకే. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం సెస్సుల రూపంలో, ఓకే, సర్ఛార్జీల రూపంలో దాదాపు 7 లక్షల కోట్ల రూపాయలు వసూలు చేస్తాం. మరి 7 లక్షల కోట్ల రూపాయలు ఈ కామన్ నిధిలోకి రావు. అందుకని వాడు మేము ఇస్తున్నాం 42% అన్నది వాస్తవానికి 32% ఇస్తున్నారు. 50% కాదు, 32% వస్తా ఉంది. రాష్ట్రాలు మాకు నిధులు ఇమ్మని చెప్తున్నాయి, కోరుతున్నాయి. ఈ డిస్ట్రిబ్యూషన్ తప్పనిసరిగా మొత్తం ట్యాక్సెస్ మీద జరగాల్సిందే, అది ఏ రూపంలో అది జరగకపోతే మాత్రం తప్పనిసరిగా రాష్ట్రాలకి కేంద్రానికి మధ్య సత్సంబంధ ఆర్థిక సంబంధాలు ఉంటూ సాధ్యం కాదు. అలాగే మేము ఎక్కువ పన్ను చెల్లిస్తున్నాం, జిఎస్టీ, ఆయన మాకు తిరిగి వచ్చేది తక్కువ అనేది ఒక వాదన నడుస్తూ ఉంది. అలాగే అందుకని మీరు చూస్తే ఇప్పుడు కేంద్రం పంపిణీ చేసే నిధుల్లో అత్యధిక భాగం పొందుతుంది ఉత్తరప్రదేశ్ 7 రూపాయల దాకా. తర్వాత బీహార్ పొందుతూ ఉంది, తర్వాత రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఇవన్నీ ఉన్నాయి. కానీ అంతనే మిగిలిన రాష్ట్రాల వాడు ఏమన్నారంటే మా దగ్గర నుంచి మీరు తీసుకునే పనులు మాకు తిరిగి వచ్చేది దాని మధ్య వ్యత్యాసం చాలా ఉంది. అందుకని ఆ వ్యత్యాసాన్ని సడలించాలని గట్టిగా కోరుతున్నారు. అది ఆర్థికంగా సంబంధించిన దాంట్లో రెండవ కీలకమైన అంశం. మూడవది గ్రాంటెడ్ ఎయిడ్స్, వాటికి సంబంధించిన దాంట్లో కూడా పక్షపాతం ఉంది. గ్రాంటెడ్ ఎయిడ్స్ సక్రమంగా అన్ని రాష్ట్రాలకి వచ్చేలా లేదు. వాడికి నచ్చిన వాళ్ళకి గ్రాంటెడ్ ఎయిడ్ ఇవ్వచ్చు, వాళ్ళకి మానేయచ్చు. గ్రాంటెడ్ ఎయిడ్ మీద డిస్క్రిషనరీ పవర్ కేంద్రానికే ఉంది. అందుకని ఇవన్నీ ఆర్థిక సమస్యలు అనేక రాష్ట్రాల ఇబ్బందులకు కారణం అవుతున్నాయి. కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో కీలకమైనది ఆర్థిక పరమైనటువంటి మన ట్యాక్సెస్ ని విభజించడం అనేది చాలా కీలకమైంది. ఆ అంశం విస్మరణకు గురవుతా ఉంది, అది మనం చూడాల్సిన మరొక అంశం. రైట్ సార్. సీతారాం నాయక్ గారు, మామూలుగా మనం కేంద్ర ప్రభుత్వం లేదా జాతీయ ప్రభుత్వం అంటే మనకు గుర్తొచ్చే అంశాలు దేశ రక్షణ, లేకపోతే అంతర్జాతీయ సంబంధాలు, రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపిణీ, లేకపోతే కరెన్సీ, లేకపోతే ఎగుమతులు దిగుమతులు, లేకపోతే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇట్లాంటి సిఆర్పిసి లాంటివి. ఈ అంశాలు కీలకంగా చెప్పుకుంటాం. ఇక్కడ నదీ జలాల పంపిణీ, ఆ డిస్ప్యూట్స్ అంటే మనం ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ విడిపోతే అవి ఎప్పటికి తేలుతాయో ఏందో, అయ్యేవో దశాబ్దాల పాటు పడతా ఉన్నాయి, వాటిని పట్టించుకున్న నాదులు లేడు. వాళ్ళ సబ్జెక్టులు కాని అంశాల్లో చొరబడుతున్నారు అన్నది ఇప్పుడు పెద్దలు చెప్పినటువంటి సారాంశం. విద్యలో చొరబట్టడం, నీటి పేరుతో వ్యవసాయంలో రైతు చట్టాలు, లేదా మరొకటి. ఈ రాష్ట్రాలలో వాళ్ళని ఇప్పుడు మోడీ గారు వచ్చిన కొత్తలో సీతారాం గారు మీకు గుర్తుండి ఉంటుంది, బహుశా ఎన్డీసీ సమావేశానికి అనుకుంటా టీమిండియా అన్న ఒక పదం వాడారు ఆయన. రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరినీ కలుపుకొని ఒక ఇండియా క్రికెట్ టీం లాగా టీమిండియా అని చెప్పి. ఇవాళ టీమిండియా ఏమైపోయిందో ఎన్డీసీతో పాటు అది కూడా వెళ్ళిపోయినట్టుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొనే ఇవాళ చర్చ జరుగుతూ ఉంది దేశంలో. కేంద్ర రాష్ట్ర సంబంధాలు చాలా కొనారెళ్ళిపోతానే ఉన్నాయి అని చెప్పి ఏం చెప్తారు సీతారాం నాయక్ గారు? సీతారాం నాయక్ గారు మాట్లాడే ముందు ఒకసారి తులసిరెడ్డి గారు మీ ఒపీనియన్ చెప్పండి. సీతారాం నాయక్ గారి లాస్ట్లో తీసుకుంటారు. అంటే ఇప్పుడు మనము నాణ్యానికి బొమ్మ బొరుసు రెండు వైపులు ఆలోచించాలి. యూజువల్ గా ఏమంటే రాష్ట్రాలు ఏమంటే కేంద్రం వచ్చేసి చాలా లంకెల మీద ఉన్నట్టు, చాలా ఆర్థికంగా పటిష్టంగా ఉన్నట్టు, రాష్ట్రాలు చాలా వీక్ గా ఉన్నట్టు ప్రొజెక్ట్ చేస్తున్నాయి. మనం బడ్జెట్ చూస్తే ఆ విధంగా అనిపించదు. కేంద్ర బడ్జెట్ 144 కోట్ల మందికి సంబంధించిన బడ్జెట్ వచ్చేసి 50 లక్షల కోట్లు, మళ్ళీ దాంట్లో రాష్ట్రాలకు ఇవ్వాలా. కానీ ఒక ఆంధ్రప్రదేశ్ 2025-26 బడ్జెట్ 3,24,445 కోట్లు, మన జనాభా 5 కోట్లు, కోట్లు. కేంద్ర ప్రభుత్వం 144 కోట్లు అయిపోయినది. కేంద్ర ప్రభుత్వం 144 కోట్లు, జనాభాకు వచ్చేసి 50 లక్షలు. అంటే అట్లా కాదు కదా సార్, విధులన్నీ వీళ్ళ చేతిలో కదా ఉండేది, విద్య ఆరోగ్యం అన్ని ఎక్కువ వీళ్ళు కదా. అరే ఇప్పుడు కేంద్రం వచ్చేసి ఇప్పుడు ఒక బడ్జెట్ కే డిఫెన్స్ కే 9% బడ్జెట్ ఇవ్వాల్సి వస్తుంది. పక్కన ఆ పక్క చైనా, ఈ పక్క పాకిస్తాను, మళ్ళీ ఇప్పుడు బంగ్లాదేశ్ ఒకటి. కరెక్టే కాదు తులసిరెడ్డి గారు, మీరున్నప్పుడే
31%, 32% ఇస్తుంటే దాన్ని పెంచాలంటే వీళ్ళు 42% పెంచినట్టు చూపించి నేను అదే చెప్తున్నా వచ్చేసి అందరం వచ్చేసి కేంద్రం దగ్గర దండిగా లంకెలిపోయింది ఉంది, రాష్ట్రం దగ్గర ఏమీ లేనట్టుంటాం. ఏమీ లేకుండానే ఆంధ్రప్రదేశ్ చాలా అధ్వానంగా ఉంది అనగానే 3,24,4000 కోట్లు ఎట్టు వచ్చింది బడ్జెట్ వచ్చేసి 5 కోట్ల జనాభా కింద ఉన్నప్పుడు మళ్ళీ మనమేమో లోకల్ బాడీస్కి ఏమో వాళ్ళేమో కేంద్రం వచ్చేసి ముందుగానే అది ఉండేది 140 కోట్లు 50 లక్షలు, ఇది దాంట్లో మళ్ళీ రాష్ట్రాలకు ఇవ్వాలా, మళ్ళీ డిఫెన్స్ కి వచ్చేసి చూసుకోవాలా. కాబట్టి మనము కేంద్రము మళ్ళా వచ్చేసి వీక్ అయితే మాత్రము దేశం మళ్ళా చిన్న భిన్నం అయితే మనం హిస్టరీ చూస్తే మన దేశం వచ్చేసి జనపదాలు అంగవంగ కలింగాది చొప్పన్న కాదు సార్, కేంద్రం వీక్ అవ్వాలి, రక్షణకి కేటాయింపులు పెట్టద్దని ఎవరు అంట్లా. ఒక రక్షణే కాదు కదా, మిగతా గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ప్రోగ్రామ్ గురించి వర్మ గారు చెప్పారు. అంత కేంద్రం వచ్చేసి మరి అంత మన ఊరికే చెప్తున్నాం గానీ కేంద్రం వచ్చేసి ఆర్థికంగా చాలా పవర్ఫుల్ ఉంది. సార్ మీలాంటి వాళ్ళంతా కాదు తులసిరెడ్డి గారు, మీలాంటి వాళ్ళంతా వాదించిన వాళ్ళు బీహార్ ఎన్నికలకు పోయి ప్రధాని ఏమో నీకు 1,00,000 కోట్లు కావాలా, 2,00,000 కోట్లు కావాలని, మరి ఆంధ్రప్రదేశ్ కి దిక్కు దివాణం లేదు కదా. ఇది వాస్తవం కాదా కేంద్ర బడ్జెట్ అంతా 2020 మీరు చెప్పేది బడ్జెట్ అంతా చెప్పండి, అది ఒకటి చూసి తెలిపోతుంది కదా మనకు బియ్యం ఉడికిందా లేదా అని తెలుసడానికి. రైట్, చెప్పండి. కాబట్టి 144 కోట్ల బడ్జెట్ ఏమో 50 లక్షల కోట్లు, 5 ఒక్క నిమిషం సార్ వస్తారు. వర్మ గారు ఏదో పాయింట్ చెప్పబోతున్నారు వాళ్ళ తులసిరెడ్డి గారు. వర్మ గారు చెప్పండి, మీరు ఏదో చెప్పబోతున్నారు, చెప్పండి వర్మ గారు. అదే కేంద్ర ప్రభుత్వానికి డబ్బులు లేవంటున్నారు, 20 లక్షల కోట్లు దాదాపుగా కొంచెం ఇంచుమించుగా రుణమాఫీ చేయటం కానీ లేకపోతే రాయితీ ఇవ్వడం కానీ ఎలా చేశారు? ఏది కార్పొరేట్లకి ఓకే రైట్. డబ్బులు లేవనేది కాదు కదా, డబ్బు వేరే వాడికి ఇస్తున్నారు, మన రాష్ట్రానికి రావాల్సింది రావట్లా. ఆ విషయం గుర్తు చెప్పదు ఎలాగా? తులసిరెడ్డి గారు గో హెడ్. ఏం చేసినా ఆ బడ్జెట్ లోనే కదా, ఎంత ఇచ్చినా బడ్జెట్ లో దగ్గర ఇచ్చిందేమో. ఆ బడ్జెట్ 50 లక్షల కోట్లు అని చెప్తున్నా కదా. తావుకాలకి ఇచ్చినా, బీదోళ్ళకి ఇచ్చినా, రాష్ట్రాలకి ఇచ్చినా బడ్జెట్ లోనే కదా. వేరే వాడికి ఇచ్చింది సమర్థిస్తున్నారు, అది సమస్య. 20 లక్షల కోట్లు వేరే వాడికి సమర్థించి ఇక్కడ డబ్బులు లేవంటే ఎలాగా? మన బడ్జెట్ కనపడుతుంది కదా అంట, మన ఇంట్లో కాదు తులసిరెడ్డి గారు, బడ్జెట్ కనపడుతున్నట్టు వాస్తవం కానీ వాళ్ళు ఇష్టారీతిగా వాడుతున్నారు, రాష్ట్రాలని సమానంగా చూడట్లేదన్న పాయింట్. సరే వాళ్ళ దగ్గర లంకిబింది లేకపోవచ్చు కానీ ఇప్పుడు దానికి వచ్చేసి ఫార్ములా క్యాటికల్ ఫార్ములా ఇంకో ఫార్ములా తయారు చేయడం మనమే చేసింది. ఫార్ములాస్ వచ్చేసి ప్రకారంగా కేంద్రం నుండి వచ్చే బడ్జెట్ రాష్ట్రానికి ఒకటి వచ్చేసి పన్నుల్లో వాటా, రెండవది వచ్చేసి గ్రాంట్స్. పన్నుల వాటాకు ఒక ఫార్ములా ప్రిపేర్ చేస్తారు, ఆ ఫార్ములా ప్రకారంగా చేయాలా జరుగుతుంది ఇన్నాళ్ళ పాటు. అదే కొత్తగా వచ్చి మీ కెమెరా ఇలా హారిజాంటల్ గా పెట్టుకోండి, మళ్ళీ అది అడ్డంగా ఉంది, ఒకసారి సరిగా పెట్టుకోండి సీతారాం నాయక్ గారు. మీ కెమెరా ఏదో సమస్య వచ్చేస్తుంది, మీ కెమెరా ఒకసారి అడ్డంగా తిప్పండి. మాట్లాడండి సీతారాం నాయక్ గారు. ప్రొఫెసర్ గారు కెమెరా ఉండనియండి కానీ సార్ చెప్పండి. మీరు ఇప్పుడు 2 రకాలు 3 రకాలుగా ఈ అంశం ఏంటంటే మీరు మాట్లాడింది ఏంటంటే ఇక్కడ జరిగినటువంటి అంశం తమిళనాడులో స్టాలిన్ గారు ఇప్పుడు ఏంటంటే స్వయం ప్రతిపత్తి కావాలి రాష్ట్రాలకు అనేటువంటిది ఒక అంశం పెట్టారు. దాంట్లో మీరు చాలా అంశాలు తీసుకొచ్చి బడ్జెట్ ఏమొస్తుంది ఏం పోతుంది అనేది 16th లోక్సభలో 3 రోజులు చర్చ జరిగింది సార్ పార్లమెంట్ లో. వాస్తవానికి 100% అది ఎంత అంటే మాక్సిమం నష్టం జరుగుతుంది దక్షిణ భారతదేశానికి. అలా అందరూ అన్ని పార్టీల వాళ్ళు మాట్లాడారు, నేను కూడా మాట్లాడాను. భాషాపరంగా మొత్తం అక్కడ ఉండేటువంటి ఎంప్లాయీస్ లో అన్ని రకాలుగా ఉన్నది. దాన్ని ఇప్పుడు ఏదో ఈ భారతీయ జనతా పార్టీ మోడీ గారి అధికారంలో వచ్చినాక జరుగుతుందంటే దాని చర్చ వేరు పెట్టుకుందాం ఒకటి. రెండవది మీరు సంస్కృతి గురించి మాట్లాడారు. సంస్కృతి లోపల ఇప్పుడు ఏమైనా బీజేపీ పార్టీ వచ్చిన తర్వాత దేశం మీద ఏదైనా సమూలంగా హిందీ మాట్లాడాలని మన రుద్దినరా అటువంటి ఏమైనా ఉండాలి కదా. ఇప్పుడు మీరు నేను ఒకదానికే స్ట్రిక్ట్ అయితే సార్ ఏదైతే ఇప్పుడు మీరు వేరే ఎవరి పెద్దలు అక్కడ ఎట్లా ఆలోచించినా పర్వాలేదు కానీ ఎందుకు స్టాలిన్ గారికి ఇవన్నీ వస్తున్నాయి? 50 సంవత్సరాల దాకా కాంగ్రెస్ పార్టీని మీరే కదా అప్పటి నుంచి సపోర్ట్ చేస్తూ వచ్చినారు. ఇవాళ మీకు ఈ ఆలోచన కరుణానిధి గారు ఉన్నప్పుడే కమిటీ వేశారు సార్. ఇది స్టాలిన్ వేసినట్టు కాదు, కరుణానిధి గారు కాంగ్రెస్ ఉన్నప్పుడే కమిటీ వేశారు ఆయన. అది ఏమైంది అప్పుడు అమలైతే ఇప్పుడు బీజేపీ తీసేసిందా సార్? ఓకే అప్పుడు అమలైతే మనం ఇప్పుడు పార్టీ తీసేస్తే మీరు నేనందరం మాట్లాడవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో కూటమి గెలిచింది,
రేపు ఇక్కడ ఏం జరుగుతుంది ఏదో అంటే నేను నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నా, నేను బయట తెలుసుకునేది చెప్తున్నా. ఎందుకు ఇవి ఇట్లా విమర్శలకు? ఇప్పుడు స్వయం ప్రతిపత్తి అంటే నీకు అసెంబ్లీ ఉంది కదా, అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నావు కదా, దాని ప్రకారంగానే కదా అభివృద్ధి జరిగింది. అసెంబ్లీ పాస్ చేసిన బిల్లులు గవర్నర్ గారు తొక్కుపెట్టి 3 ఏళ్ళు అయితే కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. అది వేరు సార్, అది వేరు. అది మళ్ళా మీరు కూడా ఏదో సమస్యను తీసుకొచ్చు. గవర్నర్ ది తప్పు అనేది సుప్రీం కోర్టు చెప్తుంది. ఎవరైనా చెప్తారు, ఎవరికి లేదు, గవర్నర్ హక్కు లేదు. స్పీకర్ ఏం చేస్తున్నాడు సార్? చేరితే కాదు శ్రీనివాస్, కండువా వేసుకున్నాడు, ఆ కండువా వేసుకొని ఎమ్మెల్యేగా ఉంటావు. కండువా ఏ చెయ్యి మీద గెలిచో కారు మీద గెలిచినడేమో నువ్వు కండువా వేసుకొని, అది నీ పదవి ఎట్లా పోయి ఇంకో పార్టీలో ఇంకో కండువలో ఇంకో గుర్తు మీద గెలిస్తే దాన్ని స్పీకర్ ఏం పట్టించుకోకపోతే ఏం కదా. అది కూడా మీరే కదా మార్చండి, స్పీకర్ వ్యవస్థలో లోపాలు సరిచేయండి, పార్టీ ఎవరు చేయాలి సార్? ఇన్ని ఏళ్ళు లేని ఇప్పుడు చేస్తారు. ఇప్పుడు వచ్చి పార్టీ అంటే నేను ఆ పార్టీలో ఉన్నా కనుక నేను మాట్లాడాలి, పార్టీలో లేకున్నా మాట్లాడతాను. నేను గతంలో కూడా మీతో చాలా సార్లు ఆర్గ్యూ చేసిన కేసీఆర్ చేసిన కనుకనే నన్ను బయటికి పెట్టిన. మాలాంటి వాళ్ళు ఎవరి మీద వాళ్ళు ఉండవద్దు, చదువుకోవడం ఉండొద్దని. అందుకోసం నేనేమంటానంటే ఇప్పుడు ఈ పార్టీ మళ్ళీ ఏదో ఓటమి, ఏదో ఆయనకు ఏదో స్మెల్ ఉంది, రాబోయే ఎన్నికల్లో నాకు ప్రమాదం ఉందని ఒకదాని తర్వాత ఒకటి పెట్టిను. ఆయన తమిళ భాషలో మీరు రాయకండి, తమిళ భాష వద్దు, మీరు హిందీనే రుద్దుతాం లేదా తెలుగే మాట్లాడే అటువంటి ఎక్కడా లేదు సార్. సంస్కృతిలో ఎవరు ఎందుకు తీసుకుంటారు? వాళ్ళు తీసుకుంటే ఎవరు ఊరుకుంటారు? ఇప్పుడు మేము బంజారాలం, ఈ దేశంలో 12 కోట్లు ఉన్నాం, 12 కోట్లు సార్, ఒకే భాష మాట్లాడతాం. కనబడితే రామ్ రామ్ అంటాం. 5000 సంవత్సరాల నుంచి రామ్ రామ్ అనేది మేము మొదటి నుంచి. ఇవాళ నువ్వు రామ్ రామనకు నమస్కారం పెట్టమంటే గోసి రామ్ రామనకు జై శ్రీరామ్ అనాలి కదా గొడవ. అది ఎవరు అనలేదు. ఎవరన్నారు సార్? మిమ్మల్ని అడిగిరా జై శ్రీరామ్ అని? ఇప్పుడు గవర్నర్ ఈ గవర్నర్ గారు సార్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నా, ఇదే గవర్నర్, తమిళనాడు గవర్నర్. జై శ్రీరామ్ ఎవరు సార్? సారీ సార్, మీరు తమిళనాడులో ఇప్పుడు ఈ గవర్నర్ గారే, ఇప్పుడు ఎవరైతే సుప్రీంకోర్టు రక్షణ లేసిందో అదే గవర్నర్ నేను ఒక యూనివర్సిటీలో కార్యక్రమానికి ఒక వ్యక్తిత్వం జై శ్రీరామ్ భారతీయ జనతా పార్టీ కూర్చోబెట్టాను మాట్లాడితే అదంతా పార్టీకి రుద్దుతారా సార్? నేను చెప్తున్నాను, గవర్నర్ అడుగుతున్నాడు, తమిళనాడు గవర్నర్. అరే వెళ్తాం ఇప్పుడు అనుభవించాడు సుప్రీంకోర్టు, ఈవెన్ రాష్ట్రపతికే చెప్పారు సుప్రీంకోర్టు. మీరు అక్కడ వరకు అంటే ఇట్లా. అందుకోసం ఆయనకు ఓడిపోతాననే భయం పట్టింది సార్. ఆడ కూటమి గెలుస్తుంది అనుకుంటున్నాడు. ఇవి అనవసరమైనటువంటి వాదనలో పోకుండా ఆయన ఏం చేయాలనుకున్నాడు ఏందో చెప్పమనండి. స్వయం ప్రతిపత్తి రాష్ట్రాలకు ఉంది. వాళ్ళు ఏ బడ్జెట్ చేసుకుంటే ఆ బడ్జెట్ లోనే వాళ్ళు పని చేసుకుంటున్నారు. అదే కొత్తగా వచ్చినట్టు వీళ్ళు పెట్టినట్టు మనం అరే ఈ పార్టీ పెట్టిందని వాళ్ళు కరెక్టే. మీరు అన్నట్టు పెద్దలు తులసిరెడ్డి గారు కానీ మన లక్ష్మణ గారు కానీ పెద్దలు అన్నట్టు ఈ దక్షిణ భారతదేశంలో ఉన్నాయే 125 రాష్ట్రాలు కదా సరే. ఎంత నష్టం జరుగుతుందో ఒకసారి ఇప్పటికైనా ఏమనండి. నేను పార్టీలో ఉండి మాట్లాడుతున్నా. అది ఇవాళ నుంచి కాదు కదా, ఎన్నో సంవత్సరాల నుంచి వస్తుంది, 70 సంవత్సరాల నుంచి వస్తుంది. అది ఇవాళ ఎవరిని పట్టుకొని మీరే చేసినట్టు అది కావాలంటే ఇక్కడ ఈ 5 ముఖ్యమంత్రులు ఎవరు ఉన్నారో ప్రధానమంత్రి నివేదిక ఇవ్వండి. ఒక సమావేశం పెట్టి కలుస్తామంటే ఇప్పుడు దాకా అపాయింట్మెంట్ ఇవ్వాలి. లక్ష్మణ్ గారు ఇందాక అదే మాట్లాడారు. తమిళనాడులో ఒక సమావేశం జరిగి దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రి ఈ దేశాన్ని కదిలించేటువంటి ఈ దేశం చాలా పవర్ఫుల్ దేశం సార్. ఒక 5 వీళ్ళు కలిసి మాట్లాడితే ఎవరైనా పిలుస్తారు. మనం పిలవలేదని మనం అనుకుంటే ఎట్లా? ఇది ఉంటది దేని వెనుక ఇంత రహస్యం ఉంది, ఎంత రాజకీయం ఉన్నదని మనం చూస్తున్నాం. నేను ఈ ప్రాంత బిడ్డగా తెలంగాణ వాదిగా నేను చెప్తున్నా కదా, ఈ ప్రాంతానికి నష్టం జరుగుతున్నది ఈనాటి నుంచి కాదు. ఈ రాష్ట్రం పుట్టినప్పటి, ఈ దేశం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రాంతానికి ఏం లేదు సార్. ఎంతమంది మంత్రులు అయ్యారు ఒకసారి డేటా తీయండి మీరు. ఏ పార్టీలో ఉన్నా కీలకమైన అంశాలను ప్రస్తావించారు సీతారామయ్య గారు. మొత్తంగా కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించి అటు గవర్నర్ల పాత్ర, ఆర్థిక స్వయం ప్రతిపత్తి, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాకపోవటం, అలాగే రాష్ట్రాల జాబితాలో కాంక్రీట్ లిస్ట్ పేరుతో రాష్ట్రాల జాబితాలో ఉన్నటువంటి విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, ఇతర కీలకమైన రంగాల్లో కేంద్రం చొరబడుతున్న అనేక అంశాలు చర్చనీయాంశమవుతున్నాయి. అలాగే జాతీయ స్థాయిలో ఈ మధ్యకాలంలో చేపట్టినటువంటి ఒకే దేశం ఒకే ఎన్నిక, డీలిమిటేషను, లేకపోతే త్రిభాషా సూత్రం, ఇవన్నీ కూడా
తమిళనాడులో ప్రజల్లో ఒక అన్రెస్ట్ కారణమవుతుంది. ఆ కారణంగానే అక్కడ ముఖ్యమంత్రి ఒక కమిటీని వేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం వేసినట్టు కమిటీని కేంద్రం ఆమోదిస్తుందా లేదా, దీని మీద పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ జరగడానికి ఈ కమిటీ ఉపయోగపడుతున్నది కాలమే తేల్చాలి. చర్చలో పాల్గొన్న డివిఎస్ వరం గారికి, డాక్టర్ తులసిరెడ్డి గారికి, అలాగే సీతారాం నాయక్ గారికి, ప్రొఫెసర్ గారికి, అలాగే లక్ష్మణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మరోసారి మళ్ళీ కలుద్దాం. నమస్కారం, సెలవు.